హలో హలో చెప్పమా, ఎంత వచ్చింది? 91 సార్ ఫస్ట్ ప్రాబ్లం కి. 91 ఏం 91 మా? ప్రాఫిట్ ఫస్ట్ షెడ్యూల్డ్ 13 లో ఇంట్రెస్ట్ అండ్ వచ్చేసి 7,900 రావాలి. ఇక్కడ రిజర్వ్కి ఏం చెప్పలేదు, 7,900. షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్స్ 100 పోతే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 8,000. టోటల్ ఇన్కమ్ 8,000 లో నుంచి లెస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 3,300. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 851 షెడ్యూల్డ్ 16 లో. ఇది కరెక్ట్ గా చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లము మళ్ళీ చెప్తున్నాను చూడండి. షెడ్యూల్డ్ 13 లో ఏమేమంటే మీరు ప్రాబ్లం వేసిన వాళ్ళు కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 3,300 ఇచ్చాడు. అది షెడ్యూల్డ్ 15 లో వేసుకోవాలి. చూసుకోండి, చెక్ చేసుకోండి. కమిషన్ షెడ్యూల్డ్ 14 వస్తుంది అదర్ ఇన్కమ్స్ కిందకి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ 2,490 అది ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ సంపాదించిన వడ్డీ షెడ్యూల్డ్ 13 లో వస్తుంది. అలాగే సన్రీ చార్జెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది షెడ్యూల్డ్ 16. రెంట్ అండ్ ట్యాక్సెస్ 200 అది కూడా షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఇన్కమ్స్ కింద, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. పేమెంట్ టు ఎంప్లాయీస్ ఇది కూడా షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 1,490 ఉంది. అది కూడా మనకు ఆ 1,490 అనేది షెడ్యూల్డ్ 13 లో ఇంట్రెస్ట్ అండ్ సంపాదించినటువంటి వడ్డీ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ 1,600 ఇది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ ఇది ఈ రెండు పైన 3 ప్లస్ 7 వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇవి 4 మనకు షెడ్యూల్డ్ 13 లో ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తాయి. సో కాబట్టి ఆ 4 కూడితే మనకు 7,900 వస్తుంది. ఏమ్మా రాధిక? తప్పేసావు లెక్క నువ్వు. నిన్న నాకు టైం లేదు చెప్పే టైము. నువ్వు ఎలా వేసావు? షెడ్యూల్డ్ 13 లో 7,900 రావాలి. షెడ్యూల్డ్ 14 లో 100 వస్తుంది అదర్ ఇన్కమ్ కమిషను. అలాగే షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 3,300 వస్తుంది. అది షెడ్యూల్డ్ 15 లో ఉంది. అలాగే షెడ్యూల్డ్ 16 వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 851 వస్తుంది. సో టోటల్ అలాగే మనకు 300 ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ ఉన్నాయి. సో ఇవి 3. కమిషన్ 100 ఎలా వస్తుంది సార్? 1000 ఇచ్చినా కమిషన్ ఎంత ఇచ్చినాడు మా? కమిషన్ 1000 లేదు మా, చెప్పడం తప్పు. అది 1000 కాదు 100. అది
ప్రాబ్లంలో 1000 చెప్పినారు సార్. లేదమ్మా 1000 కదా 100 అది కమిషన్ సిఆర్ అని రాసుకుంటారు కదా కమిషన్ సిఆర్ 100 ఎస్ సార్. అది కరెక్ట్ చేసుకోండి అయితే. సో టోటల్ ఇన్కమ్ 8000 వస్తుంది. 8000 లో నుంచి మనం తీసేయాల్సినటువంటివి ఏమంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 3200, ఆపరేటింగ్ ఎక్స్పెండెడ్ 851, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ 300. ఈ 8000 లో నుంచి ఈ 3 తీసేస్తే మనకు టోటల్ ఆన్సర్ వచ్చేసి 36,49,000 వస్తుంది. 36,49,000 రూపీస్లో అయితే, లేదంటే 3,649 వస్తుంది. మీరు ఇన్ థౌజండ్స్లో అయితే 3,649. అది రిమైనింగ్ వాళ్ళందరూ వేసారా? మీరు ఎవరన్నా వేసారమ్మా కరెక్ట్ గా? సంధ్య, ఎవరెవరు ఉన్నారు ఇంకా? హలో, శ్రీలత, వెంకటేష్, అఫ్రిన్, గణేష్, రాజశేఖర్, ఎవరిది? నెక్స్ట్ లాస్ట్ ఎవరైనా? కార్తిక్. సో అదేమా హలో సార్. చెప్పండి మా. అది ఫస్ట్ లెక్క ఆన్సర్. రేసిన వాళ్ళు చూసుకోండి. ఓకే సార్. సెకండ్ ప్రాబ్లం చెప్తాను, మీరు షెడ్యూల్స్ లో చూసుకోండి ఒకసారి ఏమేమి ఉన్నాయి అంటే. చూసుకుంటారా సార్? ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లం మీకు అర్థమైతే సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాము. ఫస్ట్ ప్రాబ్లం మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఎవరన్నా అడగండి. దానికి క్లారిఫికేషన్ బాగా క్లియర్ గా అర్థమైందంటే మనం సెకండ్ ప్రాబ్లం చెప్పుకుందాం. కానీ ఫాస్ట్ గా ఇంకెవరన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ ప్రాబ్లంలో? సో ఆమె అడిగింది 1000, అది 100 ఉండేది కమిషన్. సో దాని ప్రకారం వేసుకుంటే మనకు ఫస్ట్ ప్రాబ్లంలో షెడ్యూల్డ్ 13లో ఇంట్రెస్ట్ అండ్ దాని కింద 7,900 రావాలి. షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్స్ కింద 100. సో టోటల్ ఇన్కమ్ అనేది 8,000 అవుతుంది. 8,000 లో నుంచి మనకు సెకండ్ వన్ ఎక్స్పెన్సెస్, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కింద షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ వచ్చేసి 3,200. షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 851. అలాగే ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ దాని కింద డిప్రిషియేషన్ ప్రొవైడ్ 300 అన్నాడు. కాబట్టి మొత్తం మనకు పోతే ఇవి టోటల్ ఎక్స్పెన్సెస్ పోతే 3,649 ఇన్ థౌజండ్స్. రూపీస్ లో అయితే 36,49,000 వస్తుంది. 36,49,000. ఏమ్మా ఇంకేమన్నా ఉందా? తప్పు రాసుకోవడం కానీ అర్థం కాకుండా ఉండింది కానీ ఏమన్నా ఉందా ఫస్ట్ ప్రాబ్లంలో? మీరు రెస్పాండ్ కావాలి. మిగతా వాళ్ళు అమ్మాయి రాధిక ఒకటే కాదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరంతా ఫ్రీను వేసారా? మీరందరూ ఊరికే క్లాస్కి అటెండ్ అయితే కాదు, ఆ ప్రాబ్లం వేసుంటే ప్రాబ్లం చూడండి. ఇంకా మీకు ఏమ్మా రాధిక? సార్ చెప్పండి సార్. అది వేసా ప్రాబ్లం కరెక్ట్ గా? మళ్ళీ ఇప్పుడైనా వచ్చిందా? ఆయన ఏంటి రంజిత్ ఉన్నావా?
ఒకరోజు క్లాస్కి అటెండ్ అయితే మళ్ళీ రావడం. మీరేమా మిగతా వాళ్ళు ఎవరు వేయలేదా ప్రాబ్లం అది? వేసాం సార్. ఒకటికి రెండు. ఏమ్మా ఎవరు వేసింది? వచ్చిందా కరెక్ట్గా నీకు ఆన్సరు? ఒకటి మిస్టేక్ అయింది సార్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ ఎక్కడ వేసుకున్నావు? షెడ్యూల్ 15లో వేసుకునేసినాను సార్. షెడ్యూల్ 15 కాదమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ అంటే ఖాతాదారుల 13. ఖాతాల్లోకి బ్యాంకు సొమ్ము వేస్తుంది. ప్రతి నెల ఒక పరిమితి మేరకు 1,00,000 రూపాయలు 50,000 ఎంత వేసి దాన్ని ఖాతాదారులు వాడుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ వేస్తుంది ఖాతాదారులకి. అది క్యాష్ క్రెడిట్స్ అంటే. బ్యాంక్ యొక్క సొమ్ముని ఖాతాదారుల యొక్క ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. అది కొంత పరిమితి మేరకు బ్యాంకు సొమ్ముని వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. వాడు వాడుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ చెల్లిస్తాడు, లేకపోతే లేదు. సో ఆ విధంగా దాన్ని క్యాష్ క్రెడిట్స్ అంటే, దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ అంటే బ్యాంకుకి అది సంపాదించిన వడ్డీ అవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఇంకా ఇంకెవరమ్మా? అలాగే సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లము మీరు ఇది ఫస్ట్ది అర్థమైతే సెకండ్ దాంట్లోకి పోతాం. ఫస్ట్దే ఆడబెట్టేస్తే సెకండ్ దాంట్లోకి పోతే బాగుండదు. రైట్, ఫస్ట్ది ఇంకేమన్నా మీకు డౌట్ ఉన్నాయా? ఫస్ట్ దాంట్లో మీరు వేసినటువంటి వాళ్ళు నో సార్. లేదు. ఓకే, వెరీ గుడ్. సెకండ్ చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ప్రూడెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటే ఇది 2,59,000 షెడ్యూల్డ్ 13 లో వస్తుంది. ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్డ్ 13 వేసుకున్నారా? అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇది కూడా 2,70,000, ఇది కూడా షెడ్యూల్డ్ 13 లో వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 2,20,000 ఇచ్చాడు, ఇది కూడా మనకు షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్. అలాగే ఆ మూడు. నెక్స్ట్ బిల్స్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 2,23,000, అది కూడా మనకు షెడ్యూల్డ్ 13 లోనే వస్తుంది. కాబట్టి ఆ మొదటి మూడు టోటల్ చేసుకొని మనం షెడ్యూల్డ్ 13 కింద వేసుకుని టోటల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ 82,000 ఇచ్చాడు, ఇది షెడ్యూల్డ్ 14 లో వస్తుంది. అలాగే శాలరీస్ అండ్ అలవెన్సెస్ 1 lakh ఇచ్చాడు, ఇది మనము ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్డ్ 16 లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ అకౌంట్స్, సో ఇది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ షెడ్యూల్డ్ 15 కింద వేసుకోవాలి. కరెంట్ అకౌంట్స్ అంటే అది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కిందకు వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇది కూడా సేమ్ షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ డిపాజిట్స్ 1,06,000 ఇచ్చాడు, ఇది కూడా మనకు షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ రికరింగ్ డిపాజిట్స్ 76,000 ఇచ్చాడు, దీన్ని కూడా మనము ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. ఇవి కూడా ఎక్కడి నుంచి? ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ అకౌంట్స్ కాడి నుంచి 10,000, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ 2,14,000, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ 1,06,000, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ రికరింగ్ డిపాజిట్ 76,000. ఇవి 4 కూడా మనము షెడ్యూల్డ్ 15 లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఖర్చు చేసినటువంటి వడ్డీ కింద చూపించుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్ అన్నాడు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్డ్ 16 లో వస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీ షెడ్యూల్డ్ 16, ఆడిటర్స్ ఫీ షెడ్యూల్డ్ 16, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ షెడ్యూల్డ్ 16, సన్డ్రీ ఎక్స్పెన్సెస్ కూడా షెడ్యూల్డ్ 16 కిందకు వస్తుంది. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అన్నాడు, సో దీనికి కరెంట్ ఇయర్ ప్రాఫిట్, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే టోటల్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో అది మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? సెకండ్ ప్రాబ్లంలో చేశారా? సెకండ్ ప్రాబ్లము షెడ్యూల్ 13 లోనేనా సార్ వచ్చేది?
ఏందమ్మా? ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్సా? ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ సార్. షెడ్యూల్ ఇంట్రెస్ట్ సార్. ఇంతకు ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ వేస్తున్నారు మీరు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది? ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమని అర్థము? బ్యాంకులో ఖాతాదారులు ఉన్న సొమ్ము కన్నా అధికంగా వాడుకునేటువంటి సౌకర్యం కల్పిస్తుంది. పేరులోనే ఉంది ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ మన బ్యాంకులో మనం ఉన్నటువంటి నగదు కన్నా ఎక్కువ సొమ్ము ఖాతాదారులకు అవసరమైనప్పుడు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అది కరెంట్ ఖాతా కలిగినటువంటి ఖాతాదారులకి ఇస్తుంది బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అనేది. సో పేరులోనే ఉంది ఓవర్ డ్రాఫ్ట్. ఎక్కువ డ్రా చేసుకోవడం, ఖాతాలో ఉన్నటువంటి సొమ్ము కన్నా అధిక మొత్తాన్ని డ్రా చేసుకోండి, దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ వస్తే బ్యాంకులకి సంపాదించిన ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది, ఇంట్రెస్ట్ అండ్ అది. ఇంకమ్మా హలో. సార్ సో ఆ విధంగా మీరు వేసి రఫ్ చూడండి, రఫ్ క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు షెడ్యూల్డ్ 13 లో ఈ మూడు కూడితే టోటల్ ఎంత అయింది? 2,59,000, 2,70,000, 2,20,000, 2,23,000 టోటల్ ఎంత అవుతుంది? 94 lakhs 9. మా 2 lakhs మా నేను చెప్పేది 2,59,000. 2 lakh ఎంతమా? సెకండ్ ప్రాబ్లము 9,72,000. వెరీ గుడ్. సింపుల్ గా వేసేటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్డ్ 14, 13 అయిపోయింది కదా. షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తుంది? 82,000. ఇవి రెండు కూడితే టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది చూడండి. ఇది 9,72,000, 82,000 యాడ్ చేస్తే 9,72,000 కి 82,000 యాడ్ చేస్తే టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? యాడ్ చేయండి మా. 9,72,000 ప్లస్ 82,000. క్యాల్కులేటర్ పెట్టుకున్నారా రెడీగా? 10,54,000 సార్. 10,54,000. వెరీ గుడ్. 64 or 54 మా? 54 సార్. 64 సార్. మీరు ఒకరు చెప్పండి. 54, 54 ఓకేనా? రైట్ రైట్ ఓకే. షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద ఏమేమి వస్తాయో చూడండి, క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ షెడ్యూల్డ్ 15 కింద ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ 10,000. అకౌంట్స్. 10,000. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 2,14,000. 40,000. నెక్స్ట్ 14 14 మా, 40 కాదు 14 14 2,14,000. అక్కడే మిస్టేక్లు జరిగేది, నేను ఇక్కడ చెప్పడం మీకు అలా అనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ డిపాజిట్స్ 1,06,000. 1,06,000. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ రికరింగ్ డిపాజిట్స్ 76,000. ఈ 4 టోటల్ చేయండి, ఎంత అవుతుంది? టోటల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఖర్చు చేసినటువంటి వడ్డీ ఎంత టోటల్ చేయండి. 4,06,000 సార్. ఎంతమా? 4,06,000 సార్. 4,06,000. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకోండి, చెప్తాను. సాలరీస్ అండ్ అలవెన్సెస్ 1 lakh. ఓకేనమ్మా. రెంట్ అండ్ ట్యాక్సెస్ ఎస్ సార్. 17,000. 17 మా. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీ 12,000. ఆడిటర్స్ ఫీ 3,000. నెక్స్ట్ పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ 1,400. నెక్స్ట్ sundry expenses 2,600.
ఈ టోటల్ చేయండి. షెడ్యూల్డ్ 16 ఎంత వస్తుంది? 1,36,000 sir. 1,36,000. వెరీ గుడ్. Yes sir. నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద మనకు ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇవి 4 షెడ్యూల్స్ వేసినారు. షెడ్యూల్డ్ 13 9,72,000, షెడ్యూల్డ్ 14 82,000 అదర్ ఇన్కమ్, అలాగే షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 4,06,000, షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,36,000. రైట్. పోతే నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద ప్రొవైడ్ ఫర్ 10,000 ఫర్ టాక్సేషన్ అన్నాడు. 10,000 ఇదొక 10,000 ప్లస్ బ్యాడ్ డెట్ 16,000, 26,000. అలాగే ఈ 26,000 వేసేస్తే టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. పైన వచ్చినటువంటి మనకి ఎంత వచ్చింది? 10,52,000. ఈ మూడు కలిపి తీసేయండి. ఇప్పుడు ఆ 10,54,000 లో నుంచి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 4,06,000, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,36,000, ఈ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ 26,000 టోటల్ తీసేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది చూడండి అమ్మా. ఎంత వస్తుంది ప్రాఫిట్? $10,54,000 minus 4,06,000, 1,36,000, నెక్స్ట్ 26,000. ఈ మూడింటిని తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది? 4,86,000 sir. 4,86,000 వచ్చింది సార్. 4,86,000 కరెక్ట్ ఆన్సర్ అది. కాబట్టి దాంట్లో నుంచి మనము ప్రాఫిట్ బార్ లాస్ వచ్చింది మనకు 4,86,000. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ 1,16,000 ఉంది. 1,16,000 సార్. 1,16,000. ఈ రెండు యాడ్ చేసి టోటల్ చేసేసి వదిలేయండి. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఇంకా 4 దాని కింద అప్రోప్రియేషన్స్ వేసుకోండి. అప్రోప్రియేషన్స్ లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంది మనకు? 4,86,000 లో 20% ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ కి, శాసనాత్మక రిజర్వ్ కి మళ్లించండి. రిమైనింగ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్ అని రాయండి. చేస్తారా? దీంట్లో ఎంత వస్తుంది రిమైనింగ్? 4,86,000 లో 20% అంటే ఎంత వస్తుంది చూడమ్మా. మనకి ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ రెండు టోటల్ చేయండి. టోటల్ 6,02,000 వచ్చింది సార్. ఎస్ సార్. 6,02,000. ఓకే, 6,02,000. ఇక్కడ 4,86,000 ఇంటూ 20/100 వేయండి. 4,86,000 ఇంటూ 20/100 శాసనాత్మక రిజర్వ్ కు మళ్లింపు ఎంత వస్తుంది? ఎంత వస్తుందమ్మా? 97,200 sir. 97,200. రైట్. ఈ రిమైనింగ్ 97,200 పోతే రిమైనింగ్ మనకు 6,02,000 లో రిమైనింగ్ ఎంత ఉందో దానికి ఇంకెంత ఉంది? 6,02,000 టోటల్ ఇన్కమ్. దాంట్లో నుంచి 97,200 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది? 6,02,000 మైనస్ 97,200
ఎంత వచ్చిందమ్మా? 37,000 వచ్చింది సార్. మా కరెక్ట్ గా నిదానంగా చెప్పమ్మా. 5 lakhs 4,800 సార్. మా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలా. ఈ 6,02,000 లో నుంచి 97,200 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 5,04,800 సార్. 4,48,800 వస్తుంది సార్. 800 5,48,000 వస్తుంది సార్. 5,48,000 అదే 5,04,800 సార్. 800 సార్. సరే 5,04,800 దాన్ని చెప్పేదానికి మీకు ఇటు ఒకసారి మార్చి చెప్తా ఉన్నారు. 4,48,000 అంటారు, 4,08,000 అంటారు. రైట్, ఓకే రైట్. అది బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ షీట్ అని పెట్టుకుంటే సరిపోతుంది. అది సెకండ్ ప్రాబ్లం. పైన వచ్చినటువంటి మనకు రెండు లాభాలు కలిపితే ఎంత వచ్చింది? 6,02,000 వచ్చింది కదా. దాంట్లో నుంచి మనకు ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ కి 97,200 ట్రాన్స్ఫర్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 5,04,800. ఇక్కడ కూడా టోటల్ సేమ్ 6,02,000 వస్తుంది. 6,02,000 వస్తుంది. అది సెకండ్ ప్రాబ్లం. పోతే థర్డ్ ప్రాబ్లము, ఏ ప్రాబ్లం చెప్పాను థర్డ్ది? ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ వాసవి బ్యాంక్ లిమిటెడ్ కదా, అదేనా? Yes, sir. దాన్ని వేసారా? ఈ రెండు సింపుల్ ప్రాబ్లమ్స్ ఇలా థర్డ్ ప్రాబ్లం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఏం వేసింటారు? సో ఇక్కడ కూడా రేపు క్లాస్లో మీరు వేయాలి, వేసి కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందో లేదో నాకు చెప్పాలి. కాబట్టి ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఏది ఎక్కడ వస్తుంది, ఏ షెడ్యూల్ వేసుకోవాలనేది. జాగ్రత్తగా వింటారా? సార్ రైట్. రైట్, చూడండి మా ప్రాబ్లం చదువుతాను. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎక్కడ వస్తుంది? ఇది ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, షెడ్యూల్ ఇంట్రెస్ట్ ఆన్ 13 లోన్స్ సార్. షెడ్యూల్డ్ 13 లో 300 వేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కడ వస్తుంది? ఇది 275. Schedule 15 sir. 15 interest expended. Very good. Next commission అదర్ ఇన్కమ్ సార్, షెడ్యూల్ 14 లో సార్. 14 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ షెడ్యూల్ 14 సార్, అదర్ ఇన్కమ్ సార్. షెడ్యూల్ 14 అదర్ ఇన్కమ్. నెక్స్ట్ salaries and allowances 150. 16 sir. షెడ్యూల్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బిల్స్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ గ్రాస్ 152 ఇచ్చాడు. ఇది ఎక్కడ వస్తుంది? షెడ్యూల్ 13 సార్. షెడ్యూల్ 13 ఇంట్రెస్ట్ ఎండ్. కాబట్టి దీంట్లో నుంచి మనకు రిబేట్ ఇచ్చున్నాడు వాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద. ఆ రిబేట్ లెస్ చేసేయాలి, ఎందుకంటే రిబేటు అంటే గడువు తీరినటువంటి డిస్కౌంట్ అని. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి అది ఇన్కమ్ అవుతుంది. కాబట్టి కరెంట్ ఇయర్ కి మనం దాన్ని మనకు వచ్చినటువంటి బిల్స్ డిస్కౌంటెడ్ గ్రాస్ లో నుంచి ఈ 150 లో నుంచి ఆడిచ్చినటువంటి రిబేట్ ఇచ్చున్నాడు. ఇక్కడ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఎంత ఇచ్చున్నాడు? 30 ఇచ్చున్నాడు. ఎంత ఇచ్చున్నాడు? 30 లెస్ చేసుకోవాలి. 30 లెస్ చేసుకోవాలి. ఈ 30లో లెస్ చేస్తే ఇంకెంత ఉంటుంది? 122 ఉంటుంది. ఎంత ఉంటుంది? 122 వేసుకోవాలి అక్కడ. ఈ షెడ్యూల్డ్ 13 లో ఈ బిల్స్ డిస్కౌంటెడ్ వేసి ఇన్నర్ లో అడ్జస్ట్ చేసుకోండి. ఇన్నర్ లోపల వేసుకొని మీరు
152 minus 152 bills discounted gross 152 minus rebate 30 కదా 30 తీసేస్తే 132 ఎంత వస్తుంది 122 ఎంతమా 122. 122 అట్టేసుకోవాలి. రిబేట్ అంటే అర్థమైందా? ఇది Yes, sir. దీంట్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత రిబేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి రిబేట్ అని అంటే మనము మార్చి 31 వరకు వస్తే బ్యాంకులు మార్చి 31 ముగింపు లెక్కలు తయారు చేస్తాయి. సో కాబట్టి ఆ సంవత్సరంలో మార్చి 31 దాకా సంపాదించినటువంటి ఈ బిల్స్ పై డిస్కౌంట్ ని వాళ్ళు ఆదాయంగా చూపించుకోవాలి. తర్వాత మార్చి 31 తర్వాత వస్తే బిల్స్ డిస్కౌంట్ దాంట్లో తర్వాత వచ్చినటువంటి ఆదాయం తర్వాత సంవత్సరానికి చెందుతుంది కాబట్టి దాన్ని మనము గడువు తీరనటువంటి డిస్కౌంట్ కాబట్టి రిబేట్ ఆన్ డిస్కౌంటెడ్ బిల్స్ అంటాం. రిబేట్ ఆన్ డిస్కౌంటెడ్ బిల్స్, డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు, గడువు తీరినటువంటి డిస్కౌంట్ అని అర్థం. రైట్. సో అది నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. ఇది ఎక్కడ వస్తుంది? షెడ్యూల్ హలో ఓకే అమ్మా 13/240. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు. ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్. సో ఇది కూడా మనము ఓవర్ డ్రాఫ్ట్ అన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు. దీన్ని ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద వేద్దాం. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద వేయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ 87. నెక్స్ట్ పోస్టేజీ టెలిగ్రామ్స్ అండ్ స్టాంప్స్ ఇవన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ 16 లో వస్తాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 20 ఇచ్చాడు, ఇది కూడా ఆపరేటింగ్. సన్రీ ఎక్స్పెన్సెస్ 10 ఇచ్చాడు, ఇది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది షెడ్యూల్ 16. రెంట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ట్యాక్సెస్ అండ్ లైసెన్సెస్ 10 ఇచ్చినట్టు. ఆడిట్ ఫీ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద షెడ్యూల్ 13 లో వస్తాయి. ఓకే అమ్మా, అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? హలో, అర్థమైంది సార్. చూడండి అమ్మా, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ సంపాదించిన వడ్డీ కిందకు వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇది ఎక్కడ వస్తుంది? షెడ్యూల్డ్ 15 లో వస్తుంది, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద. కమిషన్ షెడ్యూల్డ్ 14, ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ షెడ్యూల్డ్ 14, శాలరీస్ అలవెన్సెస్ షెడ్యూల్డ్ 16, డిస్కౌంట్ ఆన్ బిల్స్ రిబేట్ తీసేసేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ ఇది కూడా మనము షెడ్యూల్డ్ 13 లో వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్ అన్నాడు ఇన్ కరెంట్ అకౌంట్స్ 30. సో దీన్ని ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్. సో కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద వేయండి. మళ్ళీ కింద లాస్ట్ లో మళ్ళీ ఇన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు. ఓకేనా? అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ 87, పోస్టేజీ టెలిగ్రామ్స్ స్టాంప్స్ 10, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 20, సన్రీ ఎక్స్పెన్సెస్ 10, రెంట్ 15, ట్యాక్సెస్ అండ్ లైసెన్సెస్ 10, ఆడిట్ ఫీ 10. సో ఇవన్నీ థౌజండ్స్ లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. మీరు షెడ్యూల్స్ వేసేటప్పుడు కూడా పైన రూపీస్ ఇన్ థౌజండ్స్ అని పెట్టుకోవాలి. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి, రిబేట్ అన్నాడు. ఈ రిబేట్ 30 ఉంది మనకు. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ వచ్చినటువంటి టోటల్ గ్రాస్ లో నుంచి ఈ 30 లెస్ చేసుకోవాలి. అలాగే శాలరీస్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ 30 ఇచ్చినాడు కాబట్టి ఈ 30ని మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో శాలరీస్ ఇచ్చినాడు దానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. శాలరీస్ చెల్లించాల్సినటువంటివి శాలరీస్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ 30 ఇచ్చినాడు కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో శాలరీస్ కానీ
అక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 40 ఇచ్చాడు. దీన్ని మనము ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద చూపించుకోవాలి. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ టు బి మేడ్ ఎట్ 55% అన్నాడు. సో కాబట్టి తర్వాత మనకు వచ్చేటువంటి ఈ అప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఇన్కమ్ లో నుంచి అప్పటి వరకు మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే మనకు టోటల్ ఇన్కమ్ ఫర్ ది కరెంట్ ఇయర్ వస్తుంది. ఆ కరెంట్ ఇయర్ ఇన్కమ్ మీద 55% మనము ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకు మొత్తం ప్రొవిజన్స్ కంటింజెన్సీస్ కింద ఉన్నటువంటి ఆ మొత్తము ఈ ట్యాక్స్ మొత్తం కలిపి అక్కడ చూపించాలి. అర్థమవుతుందమ్మా రాధిక? హలో సార్ ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకు రెండు రకాలైనటువంటి ఖర్చులు మనకు తెలుసు. ఏమేమి ముందుకు పోదాం ఇంకొంచెం ముందుకి. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము? ఖర్చు చేసినటువంటి వడ్డీ ఎంత ఇచ్చినాడో క్యాల్కులేట్ చేసుకుంటాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తెలుసు. అలాగే ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద ఏమేమి ఇచ్చినాడు మనకు? ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద ఇక్కడ ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ 40 ఇచ్చినాడు. అవునా? ఆ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ కి అప్పటి వరకు అయినటువంటి ఈ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ దీన్ని కంటింజెన్సీస్ కింద 40 చూపించి, కంటింజెన్సీస్ అండ్ ప్రొవిజన్ కింద 40 చూపించేసి ఆ షెడ్యూల్డ్ 15, 16 ఈ 40 మొత్తం కలిపి రఫ్ వర్క్ లో మనకు తీసేస్తే టోటల్ ఇన్కమ్ లో నుంచి మనకు ఎంతైతే ఇన్కమ్ ఫర్ కరెంట్ ఇయర్ వస్తుందో దాని మీద 55% ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కి ఈ 40 రెండింటిని కలిపి మనకు ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద చూపించాలి. ఎక్కడ చూపించాలి? 55% ఆఫ్ ఇన్కమ్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద చూపించాలి. రిమైనింగ్ 45% ఎంతైతే ఉంటుందో అది థర్డ్ పాయింట్ ప్రాఫిట్ బార్ లాస్ అని పెట్టి దాని కింద ఇన్కమ్ ఫర్ ది కరెంట్ ఇయర్ అని వేస్తాం. ఇన్కమ్ ఫర్ ది కరెంట్ ఇయర్. అలాగే ఇంకా ఏమో చెప్పున్నాడు చూడండి మా, ఇంకా ఏడ 4th పాయింట్ లో 5th పాయింట్ లో interest of rupees 4,000 on doubtful debts was wrongly credited to interest on loans account. సో కాబట్టి మనకు బ్యాడ్ డెట్స్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మనము క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది కూడా మనము అక్కడ మనకు వచ్చినటువంటి ఇన్కమ్ లో నుంచి 4,000 లెస్ చేసుకోవాలి. ఎంత ఇచ్చినాడు మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్? 4,000 అంటే 3 lakhs ఇచ్చినాడు. ఇక్కడ ఎంత ఇచ్చినాడు మనకు? 300 అంటే 3 lakhs. అది 300 అంటే ఇంకో 3 zeros పెడితే ఎంత అవుతుంది? 3 lakhs. 3 lakhs లో నుంచి 4,000 అక్కడ లెస్ చేసుకొని రాంగ్లీ క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అన్నాడు, ఇంట్రెస్ట్ అకౌంట్ అన్నాడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇంట్రెస్ట్ అకౌంట్ అన్నాడు. సో కాబట్టి దానికి లెస్ చేసుకోవాలి. అలాగే ఈ 4,000 అలాగే నెక్స్ట్ చూడండి, ప్రొవైడ్ 15,000 యాజ్ డివిడెంట్ అన్నాడు. దీన్ని లాస్ట్ అప్రోప్రియేషన్స్ కింద ఫస్ట్ మనము కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి 25% ఒకటి చెప్పినా చెప్పకపోయినా స్టాట్యూటరీ రిజర్వ్ కు మళ్ళీ ఇస్తాము. అలాగే ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ 15,000 మీరు వేసినంత వరకు వేయండి, మీకు అర్థమయ్యేటువంటి విధంగా నేను రేపు చెప్తాను. ఇప్పుడు మీకు బ్రీఫ్ గా ఇటు నోట్ ద్వారా అరిసి చెప్తే ఏం అర్థం కాదు. ఓకేనమ్మా? మనం ఇక్కడ ఈ 4,000 ను కూడా ఏం చేయాలనేది ఆలోచించండి. 4,000 ఉంది, 4,000 ఇంట్రెస్ట్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్ వాజ్ రాంగ్లీ క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్. సో కాబట్టి అక్కడ లెస్ చేస్తాము. దీన్ని ఏమైనా ప్రొవిజన్స్ కింద చూపించాలా? ఇంట్రెస్ట్ ఆన్ 4,000 వాజ్ డౌట్ఫుల్ డెట్స్ రాంగ్లీ క్రెడిటెడ్ టు అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు వరకు మీరు రఫ్ గా
షెడ్యూల్డ్ 14, 15 ఎంత అయింది? టైం ఎంత అయిందమ్మా? ఎంత అయింది టైము? 4:43 అయింది. 4:43 అయిందా? ఎస్ సార్. ఇది రఫ్ గా క్యాల్కులేట్ చేస్తారా? షెడ్యూల్డ్ 13, 14, 15, 16 మీకు రఫ్ గా ఆన్సర్ చెప్తాను. నెట్ ప్రాఫిట్ సరే రాసి పెట్టుకోండి. నెట్ ప్రాఫిట్ 27,000 రావాలి. 27,000 మీరు వస్తే ఏంటి, లేకపోతే రేపు ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తాను. ఓకేనమ్మా? ఎస్ సార్. ఓకే సార్. ఓకేమ్మా. మీకు ఆ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ వేయండి నీట్ గా. అయితే రేపు ఈ ప్రాబ్లం నేను చెప్తాను. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఓకేమ్మా, రైట్. అవుతుంది.